అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా డిసెంబర్లో ఇవ్వాలి, కానీ డిసెంబర్లో రైతు భరోసా ఇయ్యలే. పోనీ జనవరి నెలలో రైతు భరోసా ఇస్తారేమో అనుకుంటే ఈ జనవరిలో కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఇక రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ రామ్ చెప్పినట్టే లెక్క. ఇక రైతులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎకరానికి రైతు భరోసా 6,000 రూపాయల పైసలు ఎప్పుడు పడతాయి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 14వ తారీఖు పండుగ పూట అని చెప్పారు, లేకపోతే 25వ తారీఖు అని చెప్పారు, 26 తర్వాత 28వ తారీఖు ఈ రోజు 2 ఎకరాలలో పడేటటువంటి అవకాశం ఉందని చెప్పారు. మరి ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది రైతన్నలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అనేటటువంటి పథకాన్ని రద్దు చేయడానికి కూడా రెడీగా ఉన్నారట. ఇక చిన్న చిన్నగా రైతు భరోసా అనేటటువంటి ఆ పదం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎక్కడ కూడా తీస్తలేరు. అంటే రైతులు కూడా రైతు భరోసా మర్చిపోవాలి, చిన్నగా రైతులను మరిపియాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా భారీ బహిరంగ సభలు పెట్టిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తున్నారు. ఏ మీటింగ్లో అయినా, ఏ పర్యటనలో అయినా రైతు భరోసాకు సంబంధించినటువంటి ముచ్చట తీస్తురా, రైతు భరోసా గురించి మాట్లాడుతురా, మాట్లాడతలేరు. రైతు భరోసా అనేటటువంటి పదం తీస్తలేరు. జనాలకు కూడా రైతు భరోసా గురించి మర్చిపోతే ఇక ఆ పథకాన్నే మనం ఖతం చేద్దాం, రైతు భరోసానే ఖతం చేద్దాం, రైతు భరోసా అనేటటువంటి పథకమే లేకుండా చేద్దాం, ఇక జనాలు కూడా మర్చిపోతే ఇక రైతు భరోసా లేకుండా పోతుంది అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంతన్న బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు రైతులకు రైతు భరోసా 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. అది కూడా 2025లో కేవలం జనవరికి 80% మాత్రమే రైతు భరోసా వచ్చింది. 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు వచ్చింది. అది కూడా దాదాపు 6 నుండి 7 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఫుల్ ఫ్లెడ్జ్గా రాలే. 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా పోయినసారి జనవరికి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చినప్పుడు అందరికి ఇయ్యలే. ఇదే కొడంగల్ నియోజకవర్గంలో 500-600 మంది రైతులకు రైతు భరోసా రాలేదట. మరి రేవంత్ అన్నేమో అందరికీ రైతు భరోసా ఇచ్చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, రైతులు అద్భుతంగా ఉన్నారు, మా పరిపాలనలో రైతులు మంచిగా సుఖశాంతులతో ఉన్నారని చెప్పి రేవంత్ అనే చెప్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, పంటకు 5,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయల చొప్పున సంవత్సరానికి రైతుల అకౌంట్లో టెన్షన్గా పైసలు పడుతుండే. ఫస్ట్ డిసెంబర్లో పడుతుండే, తర్వాత 6 నెలలకు ఒక పంట వయసు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఒక పంట, తర్వాత డిసెంబర్లో అయినా మళ్ళీ జనవరిలో అయినా పడుతుండే. 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంటకు కేసీఆర్ హయాంలో టెన్షన్గా డబ్బులు వస్తుండే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదేదో చెప్పిండు. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. 15,000 అటే పోయినాయి. మళ్ళీ ఏమన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, కేసీఆర్ అప్పు చేసింది కాబట్టి 15,000 ఇవ్వలేకపోతున్నాం, 12,000 రూపాయలు ఇస్తాం, 6 నెలలకు 6,000, 6 నెలలకు 6,000 అట్లా ఇస్తామంటే సరే, రైతులు కూడా కేసీఆర్ అప్పు చేసిన అంటారు కాబట్టి ఇవ్వండి అని అన్నారు. రేవంత్ రెడ్డి అట్లా కూడా రైతు భరోసా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. అసలు డిసెంబర్లో రావాలి, యాసంగి పంటకు సంబంధించిన పైసలు ఇప్పటిదాకా రాలే. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలంకి సంబంధించిన పంట రెడీ అవుతుంది. అంటే రేవంత్ రెడ్డి అంటాడు కదా, నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినా, నేను వ్యవసాయం చేసిన. నువ్వు వ్యవసాయం చేస్తే గిదేనా? రైతుల బాధలు, రైతుల కష్టాలు తెలియదా? రైతులు పడుతున్నటువంటి గోసలు తెలియదా? నిజంగానే వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి అయితే ఆ బాధలు తెలిసి ఫస్ట్ రైతు భరోసా అకౌంట్లో వేస్తాడు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఉన్నటువంటి వ్యక్తులు, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులనట. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మాకు మస్తుగా భూములు ఉన్నాయి, ఇవన్నీ రేవంత్ అనే చెప్తారు. కాబట్టి రేవంత్ అన్నకు రైతుల బాధ అర్థం కాదు, రైతులకు సంబంధించిన కష్టాలు అర్థం కావు. రేవంత్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే 15,000 రూపాయలు రైతు భరోసా వస్తుంది, 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం, 500 రూపాయలు పంట బోనస్ ఇస్తాం, ఇవన్నీ గప్పాలు కొట్టిండు కదా. రుణమాఫీ 2 లక్షల కంటే రుణమాఫీ చేస్తాం, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టు 2 లక్షల మాఫీ కూడా చేస్తాం. ఎన్ని గప్పాలు కొట్టిండు. మరి ఆడబోయినావు సార్? రైతు భరోసా ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేవు రైతులకు? రైతులు పడుతున్నటువంటి కన్నీళ్ళు, రైతులు పెడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కనబడతలేవా? కన్నేడను పెట్టుకున్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు? ఇప్పుడు రైతు భరోసా ఇయ్యారు. ఎందుకు ఇయ్యారు తెలుసా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల కంటే ముందే ఇవ్వాలి. వాస్తవానికి
ఎందుకు ఇవ్వలేదట అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇది పల్లెటూరుకి సంబంధించిన ఎన్నికలు కాదు కదా. ఇప్పుడు రైతు భరోసా పల్లెటూరులో ఉన్నటువంటి జనాలకు ఇవ్వాలి. రైతు భరోసా అంటే ఏంది? పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకు వస్తుంది. రైతులు ఏం సిటీలోకి వచ్చి బతకరు కదా, వాళ్ళు పల్లెటూరులోనే ఉంటారు, పంట పండిస్తారు. సో పల్లెటూరులో జనాలు మనకు ఓటేయాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్. ఇప్పుడు ఒకవేళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే ముందు రైతు భరోసా ఇచ్చినా కూడా వేస్ట్ అయిపోతుంది. అదే మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో పల్లెటూరు ఎలక్షన్ కాబట్టి పల్లెటూరులో ఉన్నటువంటి జనాలు ఓట్లేస్తారు కాబట్టి ఆ టైంలో రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ మంచిదంటారు. కాంగ్రెస్ నాకు రైతు భరోసా ఇచ్చింది కాబట్టి అద్భుతం, రేవంత్ అన్న సూపర్ అని మనకు ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో ఇద్దాం. ఎలక్షన్ కోసం రైతు భరోసా అనే పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూజ్ చేస్తున్నాడు. ఈ రైతు భరోసా అనేటటువంటి పథకం కేవలం ఎలక్షన్ కోసం మాత్రమే. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇస్తే ఇది టౌన్కు సంబంధించినటువంటి ఎన్నిక, టౌన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పి ఇస్తలేడు. 9,000 కోట్ల రూపాయలు రెడీ చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు రైతులకు రైతు భరోసా? దాదాపు 6,000 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ పెట్టుకుంటే ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఈ రైతు భరోసా ఇయ్యరు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్నది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉంది. ఇప్పుడు 11వ తారీఖు పోలింగు, 13వ తారీఖు కౌంటింగ్ వచ్చే నెల. కాబట్టి ఈ నెల రైతు భరోసా లేదు, వచ్చే నెల రైతు భరోసా రాదు. ఇక మార్చిలో ఆర్థిక సంవత్సరం అని చెప్పి అప్పుడు కూడా రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక చిన్నగా రైతు భరోసాని ఖతం చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఇక యుద్ధం చేస్తాం, యుద్ధమే చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం పైన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నించాలో అట్లా ప్రశ్నిస్తాం, ఎట్లా ముప్పతిప్పలు పెట్టాలో అట్లా ముప్పతిప్పలు పెడతాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదేమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో, మనం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అనేకమైనటువంటి పథకాలు అని చెప్పి అనేకమైనటువంటి గ్యారంటీలు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చినాం, ఈరోజు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, ఈరోజు పరిపాలన చేస్తున్నా అని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడేమో. రేవంత్ అన్న మీరు 12,000 రూపాయల రైతు భరోసా, 12,000 రూపాయల కౌలు రైతులకు 500 రూపాయల పంట బోనస్ అని చెప్పి 2 లక్షల రూపాయల రుణమాఫ్ అని చెప్పి జనాలను నమ్మించి ఇవాళ అధికారంలోకి వచ్చారు కదా. అందరూ జనాలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు. ఎట్లా బుద్ధి చెప్పాలో రైతులు అట్లా బుద్ధి చెప్తారు. రేపటి రోజు మళ్ళా 2028లో అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లాడడానికి పోతారు కదా రైతుల దగ్గరికి, రైతుల కాళ్ళు మొక్కుతారు కదా, రైతులను బతలాడుకుంటారు కదా. అప్పుడు రైతులు చీపిరి కట్టలు అనుకొని తంతే అప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు భరోసా ఏమైందని చెప్పి. ఆల్రెడీ కాన్స్టిట్యున్సీలలో జనాలు అడుగుతున్నారు. జనాలు అడిగితే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అసలు రైతు భరోసా సంబంధించినటువంటి ఊసే లేదు, రైతు భరోసా సంబంధించిన టాపికే లేదు ఈ తెలంగాణలో. ఇంకెప్పుడు వస్తుంది రైతు భరోసా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారా లేదా? నేను 100% వరంగల్లో ఒక మీటింగ్ పెడదాం అనుకుంటున్నా రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో. ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్నే ఖతం చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మనం అందరం ఇప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అతి త్వరలో నేను ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నా. మీటింగ్కి మీరందరూ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు మీటింగ్కి రావాలనుకుంటున్నారో రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా అదే మీటింగ్లో మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. మీటింగ్ రావాలనుకునే వాళ్ళు దయచేసి కామెంట్ రూపంలో ఐఎమ్ రెడీ అని పెట్టండి, నేను సిద్ధమని పెట్టండి. మనం అందరం కూడా ఒక దగ్గర కలుద్దాం. ఖచ్చితంగా అతి త్వరలో ఒక మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా. రైతు భరోసా వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు. డబ్బులు రెడీగా ఉన్నాయట కానీ ఇప్పుడు ఇయ్యరట, ఎలక్షన్కి వాడుకుంటారట. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇస్తే ఓట్లు పడతాయి. ఈ పథకాన్ని ఎలక్షన్ కోసం వాడుకుంటున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పట్లో రైతు భరోసా లేనట్టే. ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ టైంలో రైతు భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత ఏమైనా రైతు భరోసా వస్తే రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నగా రైతు భరోసాని క్లోజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ. దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి.